మిమ్మల్ని ఎక్కడన్నా 1% డిస్సాటిస్ఫాక్షన్ చేసినా నా ఇంటి అడ్రస్ పెడతా రండి. కొండాపూర్లో ఉంటుంది కొల్లా లగ్జూరియా, విల్లా నెంబర్ 17. రివ్యూ ఆఫ్ ది రాజాసాబ్. ఈ రాజాసాబ్కి వచ్చిన ప్రీమియర్ షోస్ ఎఫెక్ట్ ఇంకే మూవీకి రాకూడదు. నైజాంలో బుకింగ్స్ ఓపెన్ చేయకుండానే ఏపీలోని ఓవర్సీస్లోని షోలు పడిపోయి టాక్ కూడా బయటకు వచ్చేసింది. ఆఫ్టర్ హరిహర వీరమల్లు నేను చూసిన వర్స్ట్ ఫేజ్ రిలీజ్ మూవీ ఇదే. ఒక బిగ్ స్టార్ మూవీకి ఇలాంటి హడిల్స్ నెవర్ ఎక్స్పెక్ట్. విశ్వప్రసాద్ గారు ఏ ప్రాజెక్ట్ ఎత్తుకుంటే దానికి ఏదో ఒక రకంగా సినిమా కష్టాలు వస్తూనే ఉంటాయి. ఏంటో ఆయన జాతకం. సరే, ఇంకా మూవీ విషయానికి వస్తే ఫస్ట్ ట్రైలర్ చూసాం, ఎక్కలేదు. సెకండ్ ట్రైలర్ మాత్రం థియేటర్కి ఈ మూవీ చూసేలాని ఇంట్రెస్ట్ అయితే వచ్చేసింది. మారుతి గారి ప్రీవియస్ ఫిలిమ్స్ ఏం ఆలోచించకుండా చాలా క్లీన్ మైండ్తో మూవీకి చూశాను. వెళ్ళి చూశాక యాజ్ ఎక్స్పెక్టెడ్ మారుతి మళ్ళీ దెబ్బేసారు. సినిమా నాకంత ఎక్కలేదు. నిజానికి మారుతి గారు తన స్టాండర్డ్స్ దాటి మరీ మూవీని విజువల్స్తో ప్రజెంట్ చేయడానికి ట్రై చేశారు. ఆ ఎఫర్ట్ అంతా క్లైమాక్స్ 20 minutesలో కనబడుతుంది. కానీ రైటింగ్లో అస్సలు కన్విక్షన్ ఉండదు. అల్టిమేట్ పవర్స్ ఉండే దెయ్యంగాడికి ఒక నార్మల్ కామన్ మ్యాన్కి మధ్య జరిగే సీక్వెన్సే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. ట్రైలర్స్లో ఎక్కువ ఫోకస్ చేసిన క్రొకోడైలు, ఇసుక తుఫాన్ ఇలా కొన్ని ఈవెంట్స్ ఉంటాయి కదా, ఇవన్నీ జరుగుతుంటే తమన్ ఆర్ఆర్తో లేపుతుంటాడు. అదంతా కొత్తగా అనిపించింది. కానీ బిఎఫ్ఎక్స్ చేసిన వాళ్ళని, ఐడియా ప్రాపర్ ఎగ్జిక్యూట్ చేసిన వాళ్ళని మెచ్చుకోవాలనిపించింది తప్ప కథలో నుంచి పుట్టే స్ట్రాంగ్ ఎమోషన్ కానీ అసలు ఇదంతా హీరో ఎలా చేస్తున్నాడు అనే దాన్ని మారుతి గారు కన్విన్సింగ్గా చెప్పలేకపోయారు. నేను ఆ సీక్వెన్స్ చూస్తున్నంతసేపు వావ్ అనిపించింది తప్ప కనెక్ట్ అయ్యేలా మాత్రం అస్సలు లేదు. టోటల్ మూవీలో ఈ సీక్వెన్స్ గురించే పర్టికులర్గా ఎందుకు చెప్పానంటే హార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇదే. కంక్లూజన్గా కనెక్ట్ అవ్వకపోతే రెస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అంతా ఏం జరిగిందో మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నా. అండ్ ఇది బోర్ కొట్టేసింది, హాల్లో కూర్చోబెట్టి ఏపుకు తినేసాడు, ఇలాంటి ఫీల్ అయితే నాకు ఇవ్వలేదు. జెన్యూన్లీ చిన్న చిన్న హ్యూమరస్ డైలాగ్స్తో, ప్రభాస్ అన్న ఎంటర్టైనింగ్ క్యారెక్టరైజేషన్తో మారుతి గారు బాగానే సాటిస్ఫై చేశారు. సెకండ్ హాఫ్లో కూడా స్టార్టింగ్ ఒక 20 minutes ఫన్ ఉంటుంది, అది కూడా వర్క్ అయింది నాకు. అక్కడక్కడ బాగా ఎంజాయ్ చేశా. బట్ ఎప్పుడైతే కథలో ఒక పారానార్మల్ సైంటిస్ట్ ఎంటర్ అవుతాడో అక్కడి నుంచి ఫ్యాంటసీలు తప్ప రైటింగ్ ఎక్కడికో దొబ్బేసింది. సంజయ్ దత్ గారిని చాలా స్ట్రాంగ్ విలన్గా చూపించేస్తారు అనుకున్నా, కానీ తేలిపోయారు. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ ఒక 10 minute సీక్వెన్స్ బాగుంటుంది, రావడమే కథలోకి ఆ మహల్లోకి వెంటనే తీసుకెళ్ళిపోయారు. కానీ మళ్ళీ అక్కడ నుంచి అన్నెసెసరీ లవ్ ట్రాక్ ఒక 40 to 45 minutes స్ట్రెచ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అదంతా ప్రభాస్ అన్న మళ్ళీ తన బాడీ లాంగ్వేజ్ విత్ ఫన్తో మేనేజ్ చేయడం వల్ల కొంచెం గట్టెక్కింది, లేదంటే మొత్తం బిస్కెట్ అయిపోయేది. ఫస్ట్ హాఫ్ మొత్తం ప్రభాస్ అన్న తన భుజం మీద వేసుకుని నడిపించారు. కంప్లీట్ మూవీలో నాకు నచ్చిన ఎపిసోడ్ అంటే సంజయ్ దత్ గారి ఫ్లాష్ బ్యాక్. అది ఉండేది కొంచెం సేపు అయినా ఒక 15 నిమిషాలు స్టోరీ నుంచి అస్సలు బయటికి రాకుండా అలా కట్టిపడేసింది. ఇంటర్వెల్ అయితే చాలా ఎక్స్పెక్ట్ చేశా, అంత కిక్కివ్వలేదు. హైలైట్ ఏంటంటే మీరు టేజర్స్లోని ట్రైలర్స్లోని ఏదైతే ఎక్సైటింగ్ అనిపించి అది రాగానే మా చొక్కాలతో పాటు పక్కనోడి చొక్కా కూడా చింపేద్దామని ప్రిపేర్ అయ్యి వెళ్ళారో ఆ ఓల్డ్ మ్యాన్ ఎపిసోడ్ మూవీలో కట్ చేసి పడదొబ్బారు. దాని గురించి వెయిట్ చేస్తూనే ఉన్నా, ఎంతసేపటికి రాదే, భలే ఫూల్ చేశారులే. ఇందుకే మారుతి గారి మీద కోపం వచ్చేది. అది సినిమాకి నాన్ సింక్ అయినప్పుడు ఎందుకు పెట్టి లేనిపోని హైప్ క్రియేట్ చేయడం. మేబీ తర్వాత ఏమైనా యాడ్ చేస్తారేమో, చేసిన పెద్ద యూజ్ ఏముండదో, జరగాల్సిన డ్యామేజ్ ఆల్రెడీ జరిగిపోతుంది. ఓవరాల్గా ఈ మూవీ ఎందుకు చూడాలని నన్ను అడిగితే ప్రభాస్ అన్ని ఇచ్చే ఎంటర్టైన్మెంట్ కోసం, క్లైమాక్స్ 20 minutes విజువల్స్ కోసం. అదర్వైజ్ మూవీ ఇంకేం సర్వ్ చేయదు. ప్రాబ్లం అంతా రైటింగ్లోనే. దీనికి 3 hours రన్ టైం అవసరమే లేదు. ½ an hour ట్రిమ్ చేసేసి 3 హీరోయిన్స్లో ఎవరో ఒకరిని తీసేసి మళ్ళీ అతికించేసినా సినిమాకి ఏ నష్టం జరగదు. 1 wordలో చెప్పాలంటే నో థ్రిల్స్, నో హారర్, నో ఎమోషన్, ఓన్లీ ప్రభాస్ అన్న ప్రెజెన్స్, దట్స్ ఇట్. ఇక నుంచైనా మొహమాటానికి పోయి సినిమాలో ఒప్పేసుకోకుండా తన స్టార్ పవర్ ఏంటి, తన బాక్స్ ఆఫీస్ స్టామినా ఏంటి, ఇవన్నీ ఆలోచించుకుని మూవీస్ సెలెక్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. జానర్ ఎన్నైనా మార్చొచ్చు, బట్ దాన్ని డీల్ చేసే ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ కావాలి. ఈ రాజాసాబ్లో మారుతి గారి విజన్ బాగుంటుంది, కానీ రైటింగ్ మాత్రం చాలా వీక్. వీటితో పాటు ఇంకొన్ని డ్రాబ్యాక్స్ అనిపించాయి. అవన్నీ చెప్పి మరీ నెగిటివ్ స్ప్రెడ్ చేయాలనుకోవట్లేదు. వాళ్ళ కష్టానికైనా థియేటర్ల ఎక్స్పీరియన్స్ ఒకసారి అయితే దీన్ని చూసేయచ్చు. అడల్ట్ కంటెంట్ ఏ ఉండదు, చిన్న క్లీవేజ్ షోలు తప్ప. ఫైనల్గా ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.5 out of 5. See you in the next video. Take care friends and thank you.